Happy Dakshana Pullalu. Yes. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వందర్స్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? అండ్ ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి ఏంటి అంటే భోగి ప్రిపరేషన్ అండ్ భోగి సెలబ్రేషన్స్ అన్నీ వ్లాగ్లో చూపిస్తాను. అండ్ సింగపూర్లో భోగి సెలబ్రేషన్ చేసుకున్నాం కాబట్టి అక్కడ ఐటమ్స్ దొరుకుతాయా భోగికి లేవా అనేది ఈ వ్లాగ్లో చూద్దాము. అండ్ ఇక్కడ ముందు రోజే క్లీనింగ్ అండ్ ముగ్గులు వేసుకోవడం అన్నీ చేసుకుంటున్నాము. ఇక్కడ అమ్మమ్మ అండ్ పిన్ని కలిపి ముగ్గులు వేస్తున్నారు, బాబాయ్ తాతయ్య కలిపి క్లీనింగ్ అండ్ ఫుడ్ కూడా మా మియా కుక్ చేస్తుంది కాబట్టి అయిపోయింది, నేను వీడియోకి తీస్తున్నా. అండ్ ఇక్కడ ముగ్గు కూడా పూర్తిగా వేసేసారు, చూసారా? మా పిన్ని ఆల్ టైం వేసే ముగ్గే ఇది, భోగి ముగ్గు. అండ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే లంచ్ అయిపోయింది. లంచ్ అయిపోయాక ఇంకా లిటిల్ ఇండియాకి స్టార్ట్ అయ్యి వచ్చేసాము. లిటిల్ ఇండియా అంటే ఆల్మోస్ట్ ఇండియాయే కదా మనకి సింగపూర్లోన. లిటిల్ ఇండియాలో బఫేలో రోడ్డు దుక్కు వచ్చాము. ఇంకా అక్కడ అన్నీ పర్చేస్ చేసుకోవడానికి నేనైతే చూసి ఫుల్ షాక్ అయిపోయానండి. ఐటమ్స్ అన్నీ చూసి ఇప్పుడు మీరు కూడా వీడియోలో చూసి షాక్ అయిపోతారు. మన ఇండియాలో కూడా దొరకనివి కూడా దొరుకుతున్నాయి. సీజన్ కాకపోయినా సీజన్ అయినా అన్ని రకాలు ఇక్కడ ఉన్నాయి. నాకైతే ఇంక ఇండియా మీద ఇంకా సింగపూరే సూపర్ అనిపించింది. అన్ని ఐటమ్స్ మన ఏపీ సైడ్ అండ్ తమిళనాడు సైడ్ అండ్ తెలంగాణ సైడ్ అన్ని రకాలు ఇక్కడ లిటిల్ ఇండియాలో అమ్ముతున్నారు. అండ్ ఇక్కడ నేను బాబు ఒక సైడ్ నించున్నాము, జనాలు అయితే చాలా మంది ఉన్నారు. ప్లస్ పాయింట్ ఏంటి అంటే మనం 14th చేసుకుంటే వాళ్ళు 15th చేసుకుంటారు కాబట్టి కొంచెం ఖాళీ ఉంది, లేకపోతే ఫుల్ జనాలు ఉంటారు. అండ్ ఈ మార్కెట్ 24/7 ఓపెన్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూసారు కదా రేగిపళ్ళు, చెరుగళ్ళు అండ్ కొంచెం ముందుకి మీరు అలాగ వస్తే ఇంకా బోల్డ్ రకాలు చూపిస్తాను. అండ్ భోగి పళ్ళు బాబుకి వేయాలి కాబట్టి రేంపళ్ళు కొనడానికి కూడా వచ్చాము. అండ్ లక్కీలీ మాకు దొరికింది, లేకపోతే అది దొరకదంట, చాలా ఫాస్ట్గా అమ్మేస్తారు. అండ్ ఇది వచ్చేసి పసుపు కొమ్మలు, ఇది తమిళ్ వాళ్ళు వాళ్ళ ట్రెడిషనల్కి యూజ్ చేయడానికని అదైతే ఫుల్గా ఉంది, ఎక్కడ కావాలంటే అక్కడ. అండ్ రడ్డంటి పళ్ళు కూడా ఉన్నాయి. అండ్ పండక్కి కావాల్సిన ఐటమ్స్ కూడా అక్కడ ఫుల్గా ఉన్నాయి. అండ్ మామిడి కమ్మలు కూడా తెచ్చి అమ్మేస్తున్నారు, చూసారా? అంత ఫుల్గా. ఇంకా నేను వీడియో తీసి బిజీలో ఉన్నాను కాబట్టి మా హస్బెండ్ని బాబుకి ఇచ్చేసా క్యారీ చేయమని. ఇంకా నేను వీడియోస్ తీసుకున్నా. అండ్ ఇక్కడ చూసారా మామిడి అల్లం కూడా ఉంది, చూసారు కదా మామిడి కొమ్మలు. అండ్ ఇది వచ్చేసి శనగలు, మనకి జామాతరలో ఎతరలో అమ్ముతుంటారు కదా ఆ శనగలేనండి, పచ్చిది. మీ సైడ్ ఏమంటారు అనేది కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ చూసారు కదా అది కాయ, నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా, ఇండియాలో కూడా నేను చూడలేదు, సింగపూర్లోనే చూస్తున్నాను పచ్చిది. మీరు ఎప్పుడైనా చూసారా లేదో కూడా నా కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ చెరుగడ్డలు కూడా చూసారా పెద్ద పెద్దగా ఉన్నాయి. మనకి ఈ ఐటమ్స్ అన్నీ ఇండియాలో ఉండే వస్తాయి, ఇండియాలో ఉండి కూడా తమిళనాడు సైడ్ నుండి వస్తాయి, చెన్నై అటు సైడ్లో ఉన్నాయి. అండ్ ఈ లిటిల్ ఇండియాలో టైలర్స్ కూడా ఉన్నారు, చూసారా? ఈ వాళ్ళు బట్టలు కూడా కుడుతున్నారు. అండ్ ఇక్కడైతే వెజిటేబుల్స్ కూడా చెప్పక్కర్లేదు, అన్ని రకాలు. అండ్ చూసారు లోటర్స్ కూడా అమ్ముతున్నారు. ఇంకా అలాగే వెళ్తున్న కొద్దీ వస్తూనే ఉన్నాయి. ఇవన్నీ కాస్ట్ వచ్చేసి మన ఇండియాలో తక్కువ ఉంటుంది, బట్ ఇక్కడ వచ్చేసరికి డాలర్లో మారేసరికి ఇంకొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డిఫరెన్స్ అనేది ఉంటుంది. అండ్ లిటిల్ ఇండియా మొత్తం ఇలాగ పొంగల్ డెకరేషన్స్ అన్నీ పెట్టారు. అండ్ నైట్ అయినప్పుడు కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఆ రోజు వర్షం పడుతుంది, వర్షానికి లైట్ వావ్ సూపర్ ఉంది. అండ్ ఇక్కడ గోల్డ్ షాప్స్ ఉంటాయి, ఇంకా అలాగా ఫుల్ ఒక సైడ్ ఇలాగా వెజిటేబుల్స్ ఇవన్నీ ఉంటాయి, ఒక సైడ్ ఏమో గోల్డ్ షాప్ ఉంటుంది. ఎంత గోల్డ్ కూడా డిఫరెన్స్ ఉంది ఆ రోజుకి ఈ రోజుకి. అండ్ మెహందీ కూడా ఇక్కడ ఉంది, చూసారా? మెహందీ షాప్ కూడాను. నాకైతే ఈ ఏరియా ఫుల్ ఇండియానే, సింగపూర్ కాదు మనం ఇండియాకి వచ్చాము అనే ఫీలింగ్లోనే నేను ఉన్నాను అక్కడ ఉన్నంతసేపును. అండ్ ఆ రోజు అయితే ఫుల్ అక్కడ వర్క్ చేసే వాళ్ళు వీళ్ళు అందరూ వచ్చి గోల్డ్ కొనుక్కుంటున్నారు, ఎంతో కొంత గోల్డ్ కొనుక్కుంటారట. సో వాళ్ళు వచ్చి గోల్డ్ కొనుక్కుంటున్నారు. అండ్ వర్షం కూడా దమాయించి పడుతుంది, ఆ వర్షంలో లైట్ కూడా చూసారు ఎంత బాగుందో.
అండ్ సింగపూర్ గోల్డ్ అండ్ ఇండియా గోల్డ్కి కూడా డిఫరెన్స్ ఉంటుంది, రేట్ డిఫరెన్స్ ఉంటుంది, ట్యాక్స్ అన్నీ డిఫరెన్స్ ఉంటుంది. మనకు కావాలి అనుకుంటే కొనుక్కొని మనం ఇండియాకి తెచ్చుకోవచ్చు. బట్ ఎంత మనకి ఒక పర్సన్కి ఇంత అమౌంట్ అని ఇంత గ్రామ్స్ అని ఉంటుంది, అది తెలుసుకొని కొనుక్కోండి, ఈజీగా ఉంటుంది. అండ్ ఇక్కడ మా వేదాంగ్ అండ్ అనీష్ కలిపి ఆడుకుంటున్నారు. అండ్ ఫ్లవర్స్ కూడా చూడండి ఎన్ని రకాలు అంటే అన్ని రకాలు, చెప్పలేను. నాకైతే ఆ రోజు చూసి ఫుల్ షాక్. ఎన్ని రకాల ఫ్లవర్స్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీను. ఈ బ్లూ కలర్ ఫ్లవర్స్ అయితే సూపర్ ఉన్నాయి. కొన్ని తెచ్చేసుకున్నాము భోగిపళ్ళు డెకరేషన్ కోసము. అది భోగిపళ్ళు వేయడం ఇవన్నీ నేను ఇంకో వ్లాగ్లో పెడతా. అండ్ భోగి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది వ్లాగ్లో ఎండ్ పెట్టాను చూడండి. అండ్ అరిటాకులు కూడాను, బనానాస్లో కూడా రకాలు, చామంతి పువ్వులో రకాలు, లాటర్స్లో పింక్ లాటర్స్, వైట్ లాటర్స్, చామంతి పువ్వులు, కాగడాలు, మల్లెలు, ఎన్ని రకాలంటే ఒక 3 మూరలు వచ్చేసి 65 రూపీస్. డాలర్స్ని ఎక్స్చేంజ్ చేస్తే మనకి 64 రూపీస్ 3 మూరలు. అండ్ ఇక్కడ పాట్లు ఉన్నాయి కదా, ఇది తమిళ్ సైడ్ వాళ్ళు అందులో పొంగల్ చేసుకుంటారు కదా, సో అందుకని. అండ్ వేపాకు, ఎన్ని రకాలు పూజకు కావాలో అన్ని రకాలు ఉన్నాయి. బంతి పువ్వులు, చామంతులు, గులాబీ పువ్వుల్లో కూడా రకాలు ఉన్నాయి, సూపర్ ఉన్నాయి. అండ్ చూసారా మామిడి పళ్ళు కూడా, కస్టర్డ్ యాపిల్, ఇంకా మామిడి పళ్ళు కూడా వాళ్ళకి వచ్చేస్తాయి, కానీ కాస్ట్ అనేది ఎక్కువ ఉంటాయి మామిడి పళ్ళు అనేది. అండ్ రోజెస్లో చూసారా, అసలు రియల్గా చూడాలండి కళ్ళు అయితే సరిపోవు. అండ్ మునగాకు, కొత్తిమీర, పునగంటి ఆకు, చాలా ఆకులు ఉన్నాయండి, చాలా లీఫీ వెజిటేబుల్. అండ్ తాటి ముంజలు కూడా ఉన్నాయి చూసారా. ఎంత ఇది, నేనైతే సింగపూర్లో ఉండిపోయింటే రోజు కొనుక్కునేదాన్నో ఏంటోనండి, అంతగా ఉన్నాయి. అండ్ మ్యాంగోస్ చూసారా, పెద్ద పెద్ద మ్యాంగోస్. అండ్ మామిడికాయలు 2 ఉన్నాయి. ఇక్కడ మా బాబు ఏమో పాటకి డ్యాన్స్ చేసేస్తున్నాడు, ఆ టైంలో కూడా అదే రికార్డ్ చేస్తున్నా సాంగ్, ఇంకా మ్యూట్ చేసేసాను. ఆ సాంగ్కి వాడికి డ్యాన్స్ వస్తుంది, ఏ డ్యాన్స్ వేసుకుంటున్నాడు వాడు. అండ్ ఇక్కడ వచ్చేసరికి చిక్కుడుకాయల్లో రకాలు, నల్ల జీడిపళ్ళు, చిన్న వంకాయలు, దీన్ని ఏదో అంటారండి, నాకు పేరు గుర్తులేదు, అదొకటి. అండ్ ఉస్తికాయలు కూడా ఉన్నాయండి. అండ్ దోసకాయలు, వంకాయల్లో చిన్నవి, పెద్దవి, కలర్స్, చిన్ని వంకాయలు. అండ్ బజ్జి మిరపకాయల్లో రకాలు, రాడిష్లో కాయలు. అండ్ నల్లేరు కూడా అమ్ముతున్నారు చూసారా, కట్టల్లో చేసి అమ్ముతున్నారు. అబ్బా చెప్పలేనండి ఇంకా నేను. అండ్ చిన్న పొటాటోలు, అరటికాయల్లో కూడా రకాలు ఎన్ని ఉన్నాయనుకున్నారు. ఇంకా నాకు వీడియో తీసే ఓపికలకు. ఉసిరికాయలు, పెద్ద ఉసిరికాయలు, చిన్న ఉసిరికాయలు, అండ్ స్టీల్ సామాలు, ఇవన్నీ ఇలాగ ఐస్ బాక్స్ ఉంది కదండి, ఈ ఐస్ బాక్స్లో పెట్టి తెస్తారంట చెన్నైలో నుండి. ఫ్లవర్స్ అన్నీ అప్పుడే వచ్చాయి చూసారా. ఇంకా అక్కడే డిన్నర్ చేసేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము, ఇంకా మెట్రోలో వచ్చేసాము. ఇక్కడ మా బాబుకి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాం, ఏడుస్తున్నాడు, ఇయర్ పాడ్స్ కావాలంట. సో ఇయర్ పాడ్స్ ఇవ్వు తాతా అని చెప్పి అడుగుతున్నాడు. అక్కడ ఇయర్ పాడ్స్ గేమ్స్ అవుతుంది, వాడికి ఎలాగో ఒకలాగా ఎంటర్టైన్ చేయించాలి కాబట్టి ఏదో ఒకటి చేస్తున్నాం. ఇంకా అప్పటికే టైం వచ్చేసి 11 o'clock అయిపోయింది. అండ్ లాస్ట్ మెట్రో అదే. ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి స్లీప్ వేసి మార్నింగ్ ఇంకా లేట్ అయిపోయింది, పడుకున్నప్పటికే 1 అయిపోయింది. అండ్ ఇంత లోపల పిన్ని వాళ్ళు భోగి మంట వేశారు. ఎందుకంటే సింగపూర్లో మన ఇండియన్ దానికి హాలిడేస్ ఉండవు కాబట్టి పిల్లలు ఇంకా స్కూల్కి వెళ్ళిపోవాలి. వాళ్ళు వచ్చేసరికి ఇంకా 1 అలాగ అయిపోతుంది, సో లేట్ అయిపోతుంది అని అండ్ ఇంకా బాబుతో కూడా మాకు టైం అంటే నైట్ స్లీప్ ఉండదు కాబట్టి ఇంకా మాకు డిస్టర్బ్ చేయలేదు. వాళ్ళు 5 o'clock అలాగా భోగి మంటలో వేసేసారు. ఎందుకంటే పిల్లలకి 6 o'clockకి స్కూల్ అక్కడ స్టార్ట్ అవుతుంది. 6 to చిన్న పిల్లలకైతే 11 వరకు, పెద్దోళ్ళకైతే 12 వరకు, నర్సరీ స్కూల్ అయితే 11 వరకే ఉంటుంది.
సో ఇంకా వాళ్ళు భోగి మంటలు వేశారు. ఇంకా వేసాక ఇంకా మేము లేచిన తర్వాత ఇంకా మేము కూడా భోగి పళ్ళు భోగి మంట వేసేసాం. అండ్ ఇక్కడ అమ్మమ్మ బొబ్బట్లు వేస్తున్నారు. భోగి పళ్ళు అంటే భోగి రోజు అంటే మాకు బొబ్బట్లు ఉంటుంది మా సైడ్. సో ఇంకా అమ్మమ్మ ఇంకా మార్నింగ్ బొబ్బట్లు చేసేసారు. మంచిగా బొబ్బట్లు కూడా తినేసాము. ఇండియా ఫీలింగ్ వచ్చేసిందండి. ఆ రోజుకైతే ఇండియాలో ఉన్నట్టే. అమ్మమ్మ అన్ని రకాలు ఇండియాలో చేయాల్సినవన్నీ చేసేసారు. అండ్ ఇక్కడ బొబ్బట్లు కూడా చేసేస్తున్నారు. బొబ్బట్ల వీడియో మీకు కావాలి అంటే నా వీడియోస్లో ఆల్రెడీ ఉంది. సో వెళ్ళి చెక్అవుట్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తా, వెళ్ళి చూడండి. అండ్ నేను కూడా మంచిగా బొబ్బట్టు తెచ్చుకున్న. బొబ్బట్టుతోటి పులుసు ఉంటుంది. సో అది కూడా వేసుకొని తిన్నాము. ఇక్కడ మా వేదాంగ్ బాబు డ్యాన్స్ వేస్తున్నాడు నా దగ్గరికి రావడానికి. ఇంకా వాడికి కూడా ఒక 2 పీసెస్ ఇచ్చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అని చేసాక మేము కూడా రెడీ అయిపోయి ఇంకా భోగి మంట మేము కూడా వెయ్యాలి కదా, మా చిన్నడితో కూడా వెయ్యాలి కదా మా బాబుతో. సో ఇంకా కూర్చొని మా బాబుది ఫస్ట్ భోగి, ఫస్ట్దంటే ఇది సెకండ్ది. వాడు పుట్టిన వెంటనే ఇంకా పండగ కాబట్టి ఇంకా అప్పుడు మేము చేసుకోలేదు. అప్పటికి ఇంకా నాకు తెలిసి 10 days 9 days అయింది బాబు పుట్టి. సో ఇంకా మేము ఆ రోజు సెలబ్రేషన్ చేసుకోలేదు. వాడి ఫస్ట్ భోగి కాబట్టి సో కొంచెం వాడితో వీడియోస్ ఇవన్నీ తీసుకున్నాము. అండ్ ఇక్కడ భోగి మంట వేస్తున్నాం. చూసారు ఎలా లాగేస్తున్నాడో, నేను వేస్తాను అని చెప్పని. అండ్ ఆ ఫైర్ దగ్గర కష్టం కాబట్టి సో ఇంకా కొంచెం హ్యాండిల్ చేయడానికి కష్టం అయ్యింది. ఇంకా స్టిక్ వెయ్యి బాబు అంటే వేయడు. మనకైతే పిడకలు వేస్తారు. ఇక్కడ ఆ పిడకలు ఒక్కటే దొరకలేదు. చాలా వరకు వెతికాం. పిడకలు అక్కడ అమ్మరంట. ఎందుకంటే తమిళనాడు సైడ్ వాళ్ళు యూజ్ చేస్తారో లేదో నాకు తెలీదు. వాళ్ళు ఓన్లీ ఇలాగా స్టిక్స్ వేస్తారట. ఈ స్టిక్స్ కూడా హోమం స్టిక్స్ ఉంటాయి కదా, ఆ స్టిక్సే వేస్తారు. ఇంకా హోమం స్టిక్స్ కూడా మేము కొనుక్కోవడం మర్చిపోతే మళ్ళీ పిన్ని వాళ్ళ ఫ్రెండ్స్ కాడికి తెప్పించింది. అక్కడ ఒక ఫ్రెండ్ మేము వచ్చినప్పుడు కలిసారు. సో వాళ్ళకి చెప్పి తెప్పించింది. ఇంకా భోగి మంటలు మిస్ అవ్వకూడదు కాబట్టి. అండ్ ఇక్కడ క్రాకర్స్ కూడా కాలుస్తున్నాం మేము. క్రాకర్స్ అంటే అది పుల్లలు ఉంటాయి కదా అవి. వాళ్ళకి స్మోక్లెస్ కాబట్టి ఇంట్లో కూడా కాల్చుకోవచ్చు. మనకైతే స్మోక్ కదా. బట్ ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయండి. అవి అయితే సూపర్ ఉన్నాయి. ఇదండి మేము భోగి ఎలా వేసుకున్నాము అనేది. మీరు ఈ ఎండ్ వరకు వచ్చారంటే మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా. కొత్తగా అయితే చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయ్యాక బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో భోగి పళ్ళు అండ్ సంక్రాంతి వీడియోస్ పెడతా. సింగపూర్లో ఏమేమి చూసామో వీడియోస్ వస్తాయి. హ్యాపీ భోగి, భోగి శుభాకాంక్షలు. దిద్దరాని మహిమల దేవీ సుతుడు ముద్దుగారి యశోద ముంగిట ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సుతుడు అంతరింత పందమాడే